హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేతాజీ నగర్లో ఏషియన్ బ్యారెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేతాజీ నగర్లో ఏషియన్ బ్యారెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసింది. రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడంతో రహదారులు రోడ్లపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. విజిబిలిటీ పడిపోవడంతో వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అధికారులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఫైబర్నెట్ కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరగనుంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్పై విచారణ జరుగుతుంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దాంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సిజిఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ రోజు చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరగనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా వస్తుందా? అసలు ఏం జరగబోతోంది అని అంతా ఉత్కంఠగా చూస్తున్న వేళ కీలకమైన మార్పు వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా వెల్లడించారు న్యాయమూర్తులు. తదుపరి చర్యల కోసం సిజిఐకు నివేదిస్తామని ప్రకటించారు. ఎన్నికల వేళ స్కిల్ కేసులో కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై కొన్ని రోజుల క్రితమే వాదనలు విన్న సుప్రీం అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. తాజాగా జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్కిల్ కేసులో టీడీపీ అధినేత క్వాష్ పిటిషన్పై తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రకటించారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజిఐకు నివేదిస్తున్నట్లు తెలిపారు. ఇక జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తీర్పులోని ప్రధాన అంశాలను ఓసారి గమనిస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని తీర్పునిచ్చారు న్యాయమూర్తి అనిరుద్ధ్ బోస్. చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉందంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు అనుమతులు లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమంటూ తీర్పు చెప్పారు. అయితే ముందస్తు అనుమతి లేనంత మాత్రాన ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. రిమాండ్ చెల్లుబాటు కాదనలేమంటూ తేల్చి చెప్పారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్. ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నామంటూ తెలిపారు న్యాయమూర్తి అనిరుద్ధ్ బోస్. కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీం కోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం.
ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. ఇక జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పులోని అంశాలను పరిశీలిస్తే సంబంధిత చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపజేయలేమన్నారు న్యాయమూర్తి. 2018లో వచ్చిన చట్ట సవరణలో 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం 17A మూల ఉద్దేశం కాకూడదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఐపీసీ సెక్షన్లు సైతం నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి కారణం కావద్దంటూ తీర్పునిచ్చారు జస్టిస్ బేలా ఎం త్రివేది. న్యాయమూర్తుల తీర్పుతో ఇప్పుడు సెక్షన్ 17A అంశం CJI ముందుకు వెళ్ళింది. దీంతో రానున్న రోజుల్లో తీర్పు ఎలా వస్తుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో పార్లమెంటు సీటు చిచ్చు పెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 3 వర్గాలుగా విడిపోయారు. తమ వారికే సీటు ఇవ్వాలంటున్న మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల పట్టుబడుతున్నారు. ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని పట్టుబడుతున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ సైతం సీటు ఆశిస్తున్నారు. మరోవైపు ఖమ్మం సీటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అంటున్నారు. దాంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా పేరు తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి పార్లమెంటు సీటు దక్కుతుంది అనే అంశంపై జిల్లా వాసుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఫోన్ లైన్ లో మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలన్నీ కూడా ఖమ్మం జిల్లా చుట్టెత్తుతున్నట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు దక్కించుకుంటారనే అంశంపై మాత్రం ఇప్పుడు ఇటు ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సర్కిల్స్ లో విస్తృత చర్చ సాగుతా ఉంది. ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులుగా ఉండడం, 3 కూడా ఇప్పుడు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం, వారి 3 సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు పార్లమెంట్ సీటు తమ వారికే దక్కాలంటూ ప్రయత్నాలు చేస్తుండటం మాత్రం ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతా ఉంది. వాస్తవానికి ఖమ్మం పూర్తిగా కాంగ్రెస్ ప్రభావిత ప్రాంతంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10కి 9 స్థానాల్లో గెలుపొంది విజయడంగా మోగించింది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ప్లాట్ఫామ్ గా ఉన్న ఖమ్మం పార్లమెంట్ సీటు దక్కితే చాలు గెలుపు సునాయాసం అవుతుందనే భావంతో అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ సీటుపై 3 మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తుండటం మాత్రం అందరిలో ఆసక్తి కలిగిస్తా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్న మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకే ఈ సీటు ఇవ్వాలంటూ ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రకటన చేస్తూ ఇండికేషన్స్ పంపిస్తున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చేదోడ వాదడగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం ఆశిస్తూ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి
తమ్ముడు ప్రసాద్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అన్ని తానే వ్యవహరించి పొంగులేటి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎప్పటి నుంచో కూడా పొలిటికల్ అరంగేట్రం చేయాలని ఆసక్తిగా ఎదురుస్తున్న తరుణంలో ఇప్పుడు పార్లమెంటు సీటుకి పోటీ చేస్తే తన సత్తా ఢిల్లీలో చాటాలి. అదే సందర్భంలో గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన అనుభవం, ఆయన పరిచయాలు తనకి ఉపయోగపడుతున్న ఆలోచనలో ఆయన పోటీ కోసం బట్టి పడుతున్నారు. మరోవైపుగా సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన తనయుడు ఎప్పటి నుంచో పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్ కూడా ఖమ్మం ఎంపీ సీటు తనకి ఇవ్వాలంటూ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను అదే సందర్భంలో ఏఐసీసీ పెద్దలను కూడా కలిసి తనవంతు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఇచ్చిన విధంగా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుండడం, ఈ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఇతర పార్టీలు కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జిల్లా వాసుల్లో కూడా చాలా ఉత్కంఠభరిత చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటికీ భిన్నంగా గతంలో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఈ సీటు తనదేనంటూ ప్రకటన చేయడం, తాను ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉంటానని కూడా ప్రకటన చేస్తుండటం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని కాదనలేని పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా తెర మీదకి తెచ్చినట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఖమ్మంలో పోటీ చేయాలంటూ ఒక తీర్మానం చేసి ఏఐసీసీ పంపి రేవంత్ రెడ్డి కొత్త చర్చకు దారితీసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకి టికెట్ దక్కుతుందా లేదా రేణుకా చౌదరి మళ్ళీ టికెట్ తెచ్చుకుంటారా అనే అంశంపై చర్చ అవుతుంది. మరోవైపు సోనియా గాంధీ కూడా ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా ఖమ్మం జిల్లాలో సాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతం నుంచి సోనియా గాంధీని పోటీ చేసే కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపొచ్చు అనే భావంతో ఏసీసీ వర్గాలు ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల మధ్య నెలకొన్న సీటు పంచాయతీ ఎటువైపు దారితీసిందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ నాగేందర్. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీలు ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. దావోస్ లో 3వ రోజు సీఎం రేవంత్ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు ఫోరం చీఫ్ బొర్గే బోన్రే సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణకు సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ స్థాయిలో పనిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం 4 కోట్ల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను దీని ద్వారా అందించుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో వివిధ డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో రీఅపాయింట్ అయినా ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి లెక్కలు తీయడం మొదలుపెట్టింది. ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు, విభాగాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా చేరాలని, పంపించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిర్దిష్ట ఫార్మెట్ కూడా జత చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రీఅపాయింట్మెంట్ వివరాలను కూడా సమర్పించాలని సూచించారు. గత ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు రీఅపాయింట్మెంట్ కొనసాగుతున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుండి తొలగిస్తామని చెప్పింది.
ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 రోజులవుతున్న సందర్భంగా వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది. త్వరలో వీరి ఏరివేత కోసమే ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది అనే చర్చ సచివాలయంలో మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత కూడా రీఅపాయింట్మెంట్ అయిన సిబ్బందికి సంబంధించిన పలు వివరాలను నిర్దిష్ట ఫార్మేట్లో తెప్పించుకుంటోంది. ఈ ప్రకారం పదవీ విరమణ పొందిన ఇంకా సర్వీసులో ఏదో ఒక పేరుతో కొనసాగుతున్న వారిని గుర్తించే ప్రాసెస్ను మొదలుపెట్టింది. ఈ వివరాలన్నిటినీ ఇవాళ సాయంత్రంలోగానే ఇవ్వాలని PAS స్పష్టం చేశారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, జెన్కోట్, ట్రాన్స్కోట్, డిస్కంలు సహా పలు శాఖల్లో కీలక స్థానాల్లో రిటైర్ అయిన అధికారులు కొనసాగుతున్నారు. కొందరు సుదీర్ఘకాలం ఆయా శాఖల్లో అధిపతులుగా కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు పలువురి పేర్లను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి నెల దాటినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒక రోజు గడువులోనే PS వివరాలను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు మంగళవారం నుంచే మొదలయ్యాయి. ఇవాళ రామ్ లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనం భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యకు వచ్చే భక్తులు రామ మందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని దివ్ అయోధ్య యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ యాప్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. జనవరి 19 నుంచి లక్నో, అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించనున్నారు. అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. పలు హైటెక్ సదుపాయాలున్న ఇందులోని కాలేజీలను VVIPల బస కోసం కేటాయించనున్నారు. భద్రత కోసం కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. పర్యాటకులు సరయూ నదిలో వివరించేందుకు సౌరశక్తితో నడిచే పడవలను సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాంసులను ఎంపిక చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే T20 మ్యాచ్లు గెలిచిన టీమిండియా జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇవాళ నామమాత్రపు 3వ T20 మ్యాచ్ ఆడనుంది టీమిండియా జట్టు. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.